హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద సీజన్ ఆఫ్ తాటిపళ్ళు. తాటిపండ్లు సీజన్ వచ్చింది అని అంటే అస్సలు మిస్ కానీ ఒక మెయిన్ రెసిపీ ఏంటి అంటే తాటి రొట్టె కదండి. మనం ఆల్ టైమ్ ఫేవరెట్ అంటామో, లేకపోతే పాతకాలపు వంటల్లో ది బెస్ట్ టేస్టియస్ట్ రెసిపీ ఏంటి అని అంటే ఇదొకటని మనం చెప్పుకోవచ్చు. తాటి రొట్టి చాలా సింపుల్ అండ్ అట్ ద సేమ్ టైం చాలా చాలా టేస్టీ అండ్ ఇంకోటి ఏంటంటే హెల్దీ కూడా. ఇది చాలా ఫైబర్ కంటెంట్ ఉంటుంది కదా ఈ తాటి పండులో. సో తాటి రొట్టె ఎలా చేయాలో చూసేద్దామా మనం. సో నేను ఇక్కడైతే తాటిపళ్ళు, మీరు మెయిన్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే తాటిపళ్ళు చెట్టు నుంచి రాలాలండి. రాలిన వెంటనే మీరు అవి తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. సో తీసుకున్న తర్వాత 1 day 2 days తర్వాత మనం ఈ రెసిపీ చేయడానికి పనికిరాదు. అలాగే చెట్టు నుంచి పడితేనే మనకి ఆ పళ్ళల్లో టేస్ట్ ఉంటుందన్నమాట. సో పైన అన్ని ఆ మూతలు ఏవైతే ఉన్నాయో ముచ్చుకులు అవి తీసేసుకున్న తర్వాత ఇలా పైనుంచి కిందకి ఇలాగా తొక్క తీస్తే సింపుల్గా చూడండి ఇలా వచ్చేస్తుంది అనమాట. దారాల్లో ఉండి 3 టెంకులు, తాటి టెంకులు అనేవి మనకు కనిపిస్తున్నాయి కదా. సో ఇలా తర్వాత మళ్ళీ పైనుంచి ఇలా పైనుంచి కిందకి మనం తొక్కలు లాక్కున్నట్టయితే ఈజీగా వచ్చేస్తాయి 3 టెంకల్ని. అలాగా మనం సెపరేట్గా తొక్కలు తీసేసి మనము సెపరేట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలాగా చేసుకున్న తర్వాత టెంకలు, మిగిలిన తాటిపళ్ళు అన్ని టెంకలు మనం తీసుకొని ఒక బౌల్లో పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో ఇదిగోండి ఇలాగా మనం ఒత్తుకోవాలి, నొక్కుకోవాలన్నమాట. అంటే మొత్తం గుజ్జు అంతా కొంచెం సాఫ్ట్ అయినంత వరకు మనకి తెలిసిపోతుంది. స్టార్టింగ్ పట్టుకునేటప్పుడు పీచ్గా ఉంటుంది, కానీ ఆ తర్వాత కొంచెం సాఫ్ట్ అవుతుంది మెత్తగా. ఆ తర్వాత కొంచెం చేతిని తడుపుకొని నీటితో మనం దాన్ని బాగా పీచ్ అంతటిని బాగా మనం నొక్కుకోవాలన్నమాట. అలా ఒత్తుకున్న తర్వాత మనకి చూడండి చేతిలోకి తాటి గుజ్జు, నాకైతే గుజ్జు అని తెలుసు కానీ నేను విన్నది ఏంటంటే పీసం అని అంటారు అంట, తాటి పీసం. సో దాన్ని మనకి ఎప్పుడైతే వచ్చిందో నేను ఇక్కడైతే ఒక జాలి పెట్టుకున్నాను చూడండి. అది పెట్టుకొని దాంతో ఇలాగ బాగా మనం గిన్నెలు ఏదైతే స్క్రబ్బర్ పెట్టి పాముతామో అలాగా మనం చేస్తే చక్కగా తాటి గుజ్జు అనేది చక్కగా మనకి కింద గిన్నెలో పడిపోతుంది. మధ్య మధ్యలో నీళ్ళు చేతితో తడుపుకుంటూనే మనం అలా చేసుకోవాలి. కొంచెం సేపటికి మనం అలా చేసినప్పటికీ ఓన్లీ ఆ పీచు పదార్థమే ఆ టెంకకి మిగులుతుంది. ఇదిగోండి ఇలాగా. అప్పుడు ఇంకా దాంట్లో ఇంకేమీ మిగలలేదు, మొత్తం అంతా గుజ్జు తీసేసాము. దాన్ని పక్కన పెట్టేసి మిగిలిన టెంకలతో కూడా సేమ్ అదే ప్రాసెస్ మనం కంటిన్యూ చేయాలన్నమాట. సో ఇలా చేసినప్పుడు చూడండి ఇలాగా గుజ్జు అనేది మనకి చాలా ఈజీగా వస్తుంది. ఈజీగానే ఉంటుందని అనుకుంటాం కానీ టైం టేకింగ్, బట్ అల్టిమేట్గా మనం ఎండ్ ప్రోడక్ట్ మిస్ అవ్వకూడదు కదా. సో ఇదిగోండి ఇలా నేను తీసుకుంటే ఇదిగోండి 2 కప్పులు నాకు తాటి గుజ్జు అనేది నాకు వచ్చేసింది. తాటి ప్యూరీ వచ్చింది కొంచెం పాష్గా చెప్పుకోవాలంటే. సో తర్వాత నేను 1 కప్పు ఫ్రెష్ కొబ్బరి కూర తీసుకున్నానండి. అలాగే బెల్లం 2 కప్పులు తీసి పెట్టుకోండి, మీ టేస్ట్ బట్టి మీరు వేసుకోవచ్చు. సో ముందుగా ఒక గిన్నె తీసుకున్న తర్వాత అందులో 1 కప్పు ఫుల్గా తాటి గుజ్జు మనం తీసుకున్నాం కదా అది వేసేసుకొని 1 కప్పు బెల్లం కూడా ఫుల్గా అందులో వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత దాన్ని బాగా మనం కలుపుకోవాలన్నమాట. బెల్లం మొత్తం కరిగిపోవాలన్నమాట. ఎక్కడ కూడా అవి గడ్డలుగా ఉండకూడదు. అలా ఉండేటట్టయితే మనం ఎప్పుడైతే రొట్టె ఎప్పుడైతే వేస్తామో అప్పుడు నీరు వచ్చే అవకాశం ఉంది. సో బాగా కరగబెట్టుకున్న తర్వాత నేను ఇంకొక 1/2 కప్పు బెల్లం వేసుకున్న తర్వాత మళ్ళీ నేను 3/4 కప్పు కొబ్బరి కూర ఇందులో వేసుకొని బాగా ఉండలు లేకుండా చక్కగా కలుపుకున్నాను అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇదిగోండి చక్కగా మనకి ఇలా వస్తుంది చూసారా. ఇదిగోండి 1/2 కప్పు బెల్లం ఇంకా వేసుకున్నాను. పంచదార నాకు తీపి సరిపోలేదు, సో అందుకు నేను బెల్లం వేసుకున్నాను. తర్వాత ఉప్పు వేసుకున్నాను. పంచదార అనేది అస్సలు ఇక్కడ వేయలేదు, గమనించుకోండి. తర్వాత ఇడ్లీ నూక లేకపోతే ఇడ్లీ రవ్వ ఏదైతే ఉందో అది నేను 1 కప్పుడు తీసుకున్నానండి. ఆ కప్పు తీసుకొని కొంచెం వేసుకొని కలుపుకుందాం. ఎందుకంటే ఎక్కువ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయలేం కదా. సో దఫాలుగా మనం వేసుకొని చక్కగా కలుపుకుంటే మనకి ఆ కన్సిస్టెన్సీ తెలుస్తుంది అనమాట. దెబ్బ రొట్టె ఎలా అయితే వేస్తామో అదే కన్సిస్టెన్సీలో ఉండాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకోవాలి. నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. తర్వాత అడుగున నేను అరిటాకు వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే అరిటాకు వేసుకోండి, లేకపోతే అది కంప్లీట్లీ ఆప్షనల్. తర్వాత నేను దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్న తర్వాత అంచులు కూడా చక్కగా నేను నూనెతో గ్రీస్ చేసుకున్నాను. ఆ తర్వాత మనం ఏదైతే తాటి రొట్టికి సరిపడా ఈ మనం బ్యాటర్ లేకపోతే ఈ మిశ్రమాన్ని పిండిని మనం కలుపుకున్నామో అది చక్కగా అందులో వేసుకొని అన్ని పక్కల ఈక్వల్గా వచ్చేటట్టు మనం దాన్ని సర్దుకోవాలన్నమాట. చక్కగా మెల్లిగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని స్పూన్తో సర్దుకున్న తర్వాత ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది మనకి. ఇలా వచ్చిన తర్వాత అంతేనండి, స్టవ్ ఎక్కించడమే. గుర్తుపెట్టుకోండి సిమ్లోనే మనం దీన్ని కాల్చుకోవాలి. రొట్టెని సిమ్లో ఒక 1/2 గంట అయిపోయిన తర్వాత
మనకి ఇలా అంచులు వదులుతున్నట్టు కనిపిస్తుంది. అది కరెక్ట్ టైం. మనం ఆఫ్ చేసేసి, ఫ్లేమ్ ఆఫ్ చేసేసి, స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయింది. అయిపోయిన తర్వాత చల్లబడిన తర్వాత అప్పుడు మనం దీన్ని తిప్పుకోవాలన్నమాట. ఇదిగోండి నేనైతే ఇలా అరిటాకు పెట్టి చక్కగా ఇలా తిప్పుకున్నాను చూడండి. ఎంత చక్కగా అంటే ఆ కలర్ చాలామంది మాడిపోయింది అనుకుంటారు, కానీ కాదు. తాటి రొట్టికి మనకి ఈ బ్రౌనిష్ కలర్ రావాల్సిందే. అది కూడా ఈ బ్రౌనిష్ ఎందుకు అనంటే బెల్లం తొందరగా కుక్ అవుతుంది కాబట్టి మనకు కలర్ అనేది వస్తుంది. సో రివర్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ అవతల పక్క మనం కాల్చుకోవాలి కాబట్టి కిందన మళ్ళీ అరిటాకు వేసి ప్యాన్లో వేసి చుట్టూరు అంచులు కొంచెం నూనె వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు మనం రొట్టెని కాల్చుకునేటట్టయితే ఇదిగోండి అయిపోయింది. మీ దగ్గర ఒక 20 నిమిషాలు టైం ఉంటే తాటి రొట్టి చేసుకోండి. చాలా టేస్టీయెస్ట్. తాటి రొట్టి చేయడం కన్నా తాటిపళ్ళు ఇంట్లో ఉంటే ఆ స్మెల్లే వేరండి. అసలు చాలా టెంప్టింగ్గా ఉంటుంది కదా. సో ఇదిగోండి తాటి రొట్టి చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది. తాటి రొట్టిని కూడా చాలామంది చాలా రకాలుగా చేస్తారు. అయితే ఫాస్ట్గా తొందరగా మన తాటి రొట్టిని మిస్ అవ్వకుండా తినాలి అని అంటే ఇలా ఇడ్లీ నూకతో ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా, స్పాంజీగా, అలాగే బయట చాలా కరకరలాడుతూ క్రిస్పీగా, క్రంచీగా కూడా ఉన్నదండి. అసలు ఇదైతే మీరు అసలు మిస్ కాకండి. ఇదే తాటి పళ్ళు సీజన్ కాబట్టి చాలా దొరికే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దొరికినట్టయితే మాత్రం అసలు మిస్ కాకుండా ఈ రెసిపీని మాత్రం మీరు ట్రై చేయండి. ఇదిగోండి చాలా సాఫ్ట్గా అలాగే క్రిస్పీగా ఉన్నది. అండ్ అట్ ద సేమ్ టైం హెల్దీ కూడా, ఎందుకంటే తాటిపళ్ళలో చాలా ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. సో మిస్ కాకండి, ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. హోప్ యూర్ ఎంజాయింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.